తెలంగాణ భవన్ వద్ద ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయలుదేరారు. తెలంగాణ భవన్ గేటు వద్దే వారిని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణ భవన్ నుంచి మరింత సమాచారాన్ని మన ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, తెలంగాణ భవన్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? సైదులు. చక్రి, ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ అధికారులు 2.5 గంటలకు పైగా విచారణ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ భవన్లో ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వీరందరూ కూడా నందినగర్ వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. సో వారిని తెలంగాణ భవన్ గేట్ ముందే అడ్డుకున్నారు. అనుమతి లేదు అని చెప్పేసి కూడా పోలీసులు వారందరినీ కూడా వారించి లాఠీలతో పనిచేపాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే తోపులాట జరిగింది. ఖచ్చితంగా నందినగర్ వెళ్ళి తీరుతాము, 2.5 గంటలు అవుతుంది. మా నాయకుడు, తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు, తెలంగాణ తెచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ను ఇవాళ సిట్ పేరుతోటి విచారణకు పిలిచారు. 2.5 గంటలు అవుతుంది, విచారణ చేస్తున్నారు. సో వెంటనే విచారణ ముగించాల్సిందే అని చెప్పేసి కూడా ప్రధానంగా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లోనే కార్యకర్తలు ఉన్నారు. వీరందరూ గంటకు ఒకసారి బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ ముందు పోలీస్ బలగాలు ఈరోజు ఉదయం నుంచే మోహరించున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్ద పెద్ద లాఠీలతోటి మోహరించున్నారు. ఎవరైతే బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తారో వెంటనే రోప్ పార్టీతోటి వారిని అడ్డుకుంటున్నారు. వారందరినీ లోపలికి, అంటే తెలంగాణ భవన్ లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా బయటికి రావద్దు, అనుమతి లేదని చెప్పేసి కూడా అంటున్నారు. 2-3 సార్లు, దాదాపుగా 3 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యాక్చువల్గా రోడ్డుపైకి వెళ్ళి రోడ్డు పైన దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని అనుకున్నారు. అనుమతి లేదు అని చెప్పడంతో తెలంగాణ భవన్ మెయిన్ గేట్ ముందే రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దాదాపుగా 3 సార్లు దగ్ధం చేయడం జరిగింది. కాబట్టి ఇక మేము ఖచ్చితంగా నందినగర్కి వెళ్ళి తీరాల్సిందని చెప్పేసి కూడా పట్టుబట్టారు. ఇక మనకి అర్ధగంట ముందు టెన్షన్ వాతావరణం చాలా ఎక్కువగా కనిపించింది. దానికి గల కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లోనే ఉదయం నుంచి ఉన్నారు, ప్రస్తుతం కూడా ఉన్నారు. ఎమ్మెల్సీలు ఉదయం నుంచి ఉన్నారు, వారు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. వారందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ముట్టడించేందుకు ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీస్ వెంటనే తెలంగాణ భవన్ మెయిన్ గేట్ వద్ద వారిని అడ్డుకొని లోపలికి పంపించారు. ప్రస్తుతం అయితే టెన్షన్ వాతావరణం కొంత సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు మనకి దాదాపుగా విచారణ 3 గంటలకి ప్రారంభమైంది కాబట్టి 2.5 గంటలు పైగా అవుతుంది. కాబట్టి ఇలానే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మేము నందినగర్కి వెళ్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కార్యకర్తలు కూడా అలానే చెప్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా మేము మా నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసే లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఒక దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క స్కామ్ బయటపడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయట పెడుతూ ఉన్నారు. అందుకే మా పైన కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా చాలామంది మీడియా మాట్లాడడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి సబితాందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా మీడియాతో మాట్లాడారు. తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ను, ఒక తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ను, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి ఎంతో అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ను, దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టినటువంటి కేసీఆర్ను ఈ విధంగా సిట్ పేరుతోటి విచారణ చేయడం ఏంటి అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. సో ఇక మొన్న నోటీసులు ఇచ్చిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా. ఎందుకంటే కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉంటారని ప్రతి ఒక్కరికి తెలుసు. కావాలని నందినగర్కి వచ్చి అక్కడ నందినగర్ నివాసానికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదే చెప్తున్నారు, కార్యకర్తలు అదే చెప్తున్నారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వలేదు, అవమానించారని కూడా అంటున్నారు. కాబట్టి సో మాకు చట్టం అంటే గౌరవం ఉంది మా నాయకుడికి, అందుకే ఈరోజు సిట్ విచారణకి వచ్చారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్లోనే కార్యకర్తలు ఉన్నారు. లోపల బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇక నందినగర్ నివాసంలో కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అక్కడ నందినగర్ నివాసంలోనే ఉన్నారు. చూడాలి మరి ఇక ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది కాబట్టి సో ఇంకా ఎంతసేపు విచారణ ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. సో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే చక్రి రాత్రి 9 అవుతుందని కూడా సమాచారం. కాబట్టి దాదాపు 5-6 గంటల పాటు కేసీఆర్ని విచారించే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం అందుతుంది. చూడాలి మరి ఇక 9 అవుతా 10 అవుద్దా ఎంత అవుద్ది అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. కానీ అప్పటి వరకు కేసీఆర్ విచారణ ముగిసే అంతవరకు కూడా మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదని చెప్పేసి కూడా భీష్మించి కూర్చున్నారు కార్యకర్తలందరూ కూడా. పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి కూడా కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. సో వారందరికీ కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో మంచినీళ్ళ సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నాన్ స్టాప్గా ఎల్ఈడి స్క్రీన్స్ రన్ అవుతూనే ఉన్నాయి. సో వారందరూ కూడా సిట్ విచారణ తీరుని వారు వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తూ ఉన్నారు. సో ఇక మా నాయకుడు ఖచ్చితంగా వస్తారని కూడా అంటున్నారు. సో మరి కాసేపట్లో విచారణ ముగుస్తుంది అంటున్నారు. ఒకవేళ విచారణ ముగించకపోతే మాత్రం మేమే అక్కడికి వెళ్తామని కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కొద్దిసేపటి క్రితం కనిపించింది. తోపులాట కూడా జరిగింది చక్రి. సో ఎందుకంటే కొంతమంది మహిళలందరూ కూడా మేము నందినగర్కి వెళ్తామని చెప్పేసి అన్నారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. రోప్పాటి సాయంతో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది మహిళలు కూడా కింద పడిపోయారు. సో వారందరినీ కూడా వెంటనే తెలంగాణ భవన్ లోపలికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇంతకుముందు కనిపించింది. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కూడా ఇక్కడ దగ్ధం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఇలానే ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా నందినగర్ వెళ్ళి తీరాల్సిందని చెప్పేసి కూడా కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సిట్ విచారణ మరి ఇంకెంతసేపు జరుగుతుందో ఏంటో మనకి తెలియదు. కానీ సో ఒకవేళ సిట్ విచారణ ముగిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి వారందరూ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ యొక్క మున్సిపల్ నామినేషన్ దాఖలు చివరి తేదీ కూడా అయిపోయింది. సో అందరూ కూడా ప్రచారంలో నిమగ్నమై ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడే హైదరాబాద్లో ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా నియోజకవర్గాలకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పార్టీ అధికారిక ప్రకటన కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సిట్ విచారణ ముగిసిన తర్వాత సో ఇక మనకి అధికారిక ప్రెస్ మీట్ కూడా మరి కాసేపట్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఇక కేసీఆర్ సిట్ విచారణ తర్వాత నేరుగా తెలంగాణ భవన్కి ఏమైనా వస్తారా, లేదంటే నందినగర్ నివాసంలోనే ఆయన ఉంటారా? ఆయన్ని కలిసేందుకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా సిట్ విచారణ ముగిసిన తర్వాత అక్కడికి వెళ్ళి అన్ని కలుస్తారా ఏంటనేది మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా సిట్ విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్కి వస్తారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నారు. సో కేటీఆర్ వచ్చేంత వరకు కూడా తెలంగాణ భవన్లోనే కార్యకర్తలు ఉండే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇంతకుముందు మాత్రం పెద్ద టెన్షన్ వాతావరణమే జరిగింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసేందుకు మేము వెళ్తామని చెప్పేసి ప్రకటన చేసి మరి బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ ముందు ఉదయం నుంచి కూడా మోహరించున్నారు. కాబట్టి వారందరూ కూడా ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు. సో ఆ సమయంలో వారికి వీలు పడలేదు. వెంటనే తెలంగాణ భవన్ లోపలికి వాళ్ళు రావడం జరిగింది. కాబట్టి సో ఇక కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సిట్ విచారణ ఎప్పుడు ముగుస్తుంది, మా నాయకుడు ఎప్పుడు బయటకు వస్తారు అనేది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్ విచారణ ముగిసేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా కదిలేది లేదని చెప్పేసి కూడా కార్యకర్తలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి చూడాలి మరి ఇక ఎంతసేపు సిట్ విచారణ కొనసాగుతుంది ఏంటి అనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కానీ సో ఇక నాయకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎందుకంటే వారు ముందే చెప్పారు మా నాయకుడికి చట్టం అంటే గౌరవం ఉంది కాబట్టి సిట్ విచారణకి హాజరయ్యారు. సో ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 1-2 గంటల పాటు మాత్రమే సిట్ అధికారులు విచారణ చేయాలని చెప్పేసి కూడా అన్నారు. కానీ సిట్ విచారణ ఇప్పటికీ 2.5 గంటలకు పైగా అవుతుంది. సో మనకి ఇంకొక 15 నిమిషాలు అయితే దాదాపుగా 3 గంటలు అవుతుంది. ఎందుకంటే 3 గంటలకి సిట్ విచారణ ప్రారంభమైంది కాబట్టి సో 6 అవుతే 3 గంటలు అవుతుంది. కాబట్టి చూడాలి మరి 3 గంటల తర్వాత ఏమన్నా ముగుస్తుందా, ప్రకటన ఏమన్నా సిట్ అధికారులు బయటకు వస్తారా, చేస్తారా, లేదంటే కంటిన్యూగా కొనసాగుతుందా ఏంటనేది కూడా మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఇక భారీ ఎల్ఈడి లైట్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు తెలంగాణ భవన్లో. ఎందుకంటే సిట్ విచారణ లేట్ అయితే కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్లోనే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వారి సౌకర్యార్థం ఖచ్చితంగా భారీ ఎల్ఈడీస్ కూడా అంటే భారీ లైట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. పోలీసు బలగాలు కూడా ఖచ్చితంగా మోహరించి అక్కడే ఉన్నాయి. ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, ఎప్పుడు రోడ్లపైకి వస్తారో తెలియదు, ఎప్పుడు నిరసన తెలుపుతారో తెలియదు. కాబట్టి సో ఏదేమైనా ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్లో టెన్షన్ వాతావరణమే ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు చక్రి. సో విచారణకి కేసీఆర్ హాజరైన తర్వాత మరింత టెన్షన్ వాతావరణం తెలంగాణ భవన్లో నెలకొంది. ఎందుకంటే మనకి 3 గంటలకి కేసీఆర్ విచారణ ప్రారంభమైంది అనగానే వెంటనే కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున గేటు వద్దకు తెలంగాణ భవన్ గేటు వద్దకు వచ్చి మేము బయటికి వెళ్తాము, రోడ్డుపై కూర్చొని నిరసన తెలుపుతాము, లేదంటే
నందినగర్కి వెళ్తామని కూడా చాలామంది బయటకు వచ్చారు. సో ఆ సమయంలో రోపాటితో తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలకి పోలీసుల మధ్య తోపులాట కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఆ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సో కార్యకర్తలందరూ కూడా అక్కడే గట్టిగా కూర్చొని మరి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది ప్రభుత్వం. సో ఖచ్చితంగా తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరోసారి టెన్షన్ వాతావరణం స్టార్ట్ అవుతుంది. చక్రి చూడొచ్చు విజువల్స్లో మరోసారి కార్యకర్తలందరూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. సో వారందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరసనగా వారందరూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారందరూ మరొకసారి మేము బయటికి వెళ్తామని చెప్పి వారందరూ మరొకసారి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గేట్ బయటికి వెళ్తున్నారు. సో నందినగర్ వెళ్తాము మేము అని చెప్పేసి కూడా ఆయన గేట్ బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి ఇప్పుడు ఆయన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ జస్ట్ ఒక 10 అడుగుల దూరంలో అయితే తెలంగాణ భవన్ మెయిన్ గేట్ వద్దకు వెళ్తారు. మీరు వెళ్తే అక్కడ పర్మిషన్ ఇస్తారా? లేదు, పర్మిషన్ లేదు, వెనక్కి వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి అంటారా పోలీసులు అనేది కూడా మన విజువల్స్లో చూడొచ్చు, తెలుస్తుంది చాలా స్పష్టంగా. సో వారు అక్కడికి వెళ్ళారు కాబట్టి పోలీసులు అక్కడ అడ్డుకునే అవకాశం ఉంది. సో ఇక మరికొందరు ఇక్కడికి వస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. జై కేసీఆర్ అంటున్నారు, జై జై కేసీఆర్ అంటున్నారు, జై తెలంగాణ అంటున్నారు, జై జై తెలంగాణ అంటున్నారు. సో వీరు కూడా రోడ్డుపైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక వీళ్ళు రోడ్డుపైకి వెళ్ళి నిరసన తెలపాలనుకుంటున్నారు కాబట్టి పోలీసులు మరి వీళ్ళకి పర్మిషన్ ఇస్తారా లేదా వెంటనే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తారనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. చూడొచ్చు మనకి జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత నేతృత్వంలో వీళ్ళందరూ కూడా తెలంగాణ భవన్ మెయిన్ గేట్ వద్దకు వచ్చి సో నినాదాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేసీఆర్ విచారణ ఇక ముగించాల్సిందే